కృంగిపోకు. మనుషులు నిన్ను దూరం పెడుతున్నారని కృంగిపోకు. ఎల్లవేళలా యేసయ్య నాతో ఉన్నాడు అని సంతోషించు. శ్రమ దినమున, కష్టదినమున కృంగిపోతే ఈ లోకం దృష్టిలో, ఇతరుల దృష్టిలో, నీ బంధువుల దృష్టిలో, నీ స్నేహితుల దృష్టిలో, రక్త సంబంధికుల దృష్టిలో నీవు చేతగాని వాడిలా మిగిలిపోతావు. మనలాగే ఆనాడు యేసేపు కూడా తన అన్నలే అమ్మివేసుకున్న, పరాయి దేశములో బానిసగా బ్రతుకుతున్న, బాధల, శ్రమల సుడిగుండములో చిక్కుకుపోయిన, దేవునిపై తనకున్న విశ్వాసాన్ని రవ్వంతైనా ఏమాత్రమో తగ్గనివ్వలేదు. ఎప్పుడు ఎక్కడ ఓడిపోతాననే ఆలోచన కానీ, భయము కానీ తనలోనికి రానివ్వలేదు. కాబట్టే పరాయి దేశంలో దేవుడు తనని ప్రధానమంత్రిని చేశాడు. దేవునిపై పూర్తిగా నమ్మకముంచిన వారిని ఆయన ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోనివ్వడు, కృంగిపోనివ్వడు. ఆమేన్.